తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు మండల గౌడ శెట్టిపల్లి సంఘం అధ్యక్షులు నగర పంచాయతీ 12వ వార్డు కౌన్సిలర్ కట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం రాత్రి ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేశారు. అనంతరం అభిమానులు రవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జగరోతి విజయ్, దుంపగడప సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, కుప్పనపొడి ఉప సర్పంచ్ జన్ను గోపి, నంగెంట కొండ, బొర్ర రాంబాబు, చేబోలు పెద్దిరాజు, శ్రీనివాస్, అజయ్, షేక్ వలీ, కట్టా కళ్యాణ్ తో పాటు పెద్ద ఎత్తున రవి అభిమానులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా ముందుగా వారికి నా మిత్రులు కట్టా రవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ అందరి వెంట ఉండి వారి దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారి యొక్క శక్తికి మించి వారి యొక్క పని పూర్తి చేసి పంపిస్తూ ఈ యొక్క గ్రామంలో నగర పంచాయతీలో వివిధ గ్రామాల్లో ఆకివీడు మండలంలో అందరి యొక్క ప్రజల మన్ననలు పొందుతుంటూ ముందుకు సాగుతూ మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఆకివీడు నగర పంచాయతీలోనే అత్యధికమైన ఓట్ల మెజార్టీ తోటి గెలుపొంది ఉన్నటువంటి కౌన్సిలర్ అందరికీ కంటే మిన్నగా అత్యధికంగా ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి కట్టా రవి గారు. వారికి భగవంతుడు మరింత మనోధైర్యాన్ని ఇచ్చి ఆకివీడు ఉన్నటువంటి నగర పంచాయతీ ప్రజలకు ముఖ్యంగా మిత్రులకు మరింత సేవ చేసి అందరికీ కూడా మరింత సేవ చేసేటువంటి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవి గారి అభిమానులు, రవి గారికి కావాలన్న వ్యక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు అందరినీ మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. కట్టా రవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన గౌడ కులస్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌడ కులస్తులనే కాకుండా వివిధ వర్గాల వారు, అన్ని కులాల వారు కూడా ఆయన మీద ప్రేమతో, ఆయన మీద అభిమానంతో ఇక్కడికి అందరూ వచ్చి ఆయన దీవించి 10 కాలాల పాటు ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండాలని దీవించి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అర్ధరాత్రిగా వెళ్ళి మనం తలుపు కొడితే కంపల్సరీ లేడని అనకుండా వచ్చి అతను వాళ్ళ ఇబ్బందులు లేకుండా చేసి మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యం కల్పించాలని ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా కట్టారావు అభిమానులందరికీ, ఆకివీడు ప్రజలందరికీ, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియపరచుకుంటారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చినా కూడా పార్టీ పక్కన పార్టీకి అతీతంగా అన్ని కులాలు, అన్ని వర్గాల వారికి కూడా చేరువు ఓడుగా ఉంటారని, అలాగే ఏ రోజున కూడా మాకు ఇలా ఇబ్బందులు ఉన్నాయంటే అక్కడ ప్రజలు పక్కన ఎంత దూరమైనా ఎవరికైనా ఇబ్బందులు చేయాలనుకున్నాను. ఇంత మంచి వాతావరణంలో డిసెంబర్ 12 అంటే ఒక పండుగ. ప్రతి ఒక్కరు కూడా ఈవిడ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళే అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, అందరూ అభిమానంతో వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఏదన్నా చేశారనుకోండి ఎంతకంత ఆశించి చేయరండి, ఏమి ఆశించకుండా చేస్తారు కాబట్టి ఇంత అభిమానం సంపాదించుకున్నాడు ఈయనకి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో 10 సంవత్సరం ఎంతకన్నా ఇంకా గ్రాండ్ గా చేయాలని, ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. డిసెంబర్ 12 అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన రోజు. అలాగే ఈ నెలలో చాలా మంది రజనీకాంత్ కూడా పుట్టినరోజు ఈ రోజు. మరి ఈ నెల కూడా అంతా మా మినిస్టర్ గారు కానీ, మాజీ మినిస్టర్ గారు, ఎమ్మెల్సీ కానీ అందరూ కూడా మరి డిసెంబర్ లో ఏదో గొప్ప ఇదొక విషయం. ఆ సంవత్సరంలో ఆ డిసెంబర్ నెలలో పుట్టడం జరుగుతుంది. ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను ఏదైనా పుట్టినరోజు డబ్బులు ఖర్చు పెడతారు, ఏం చేస్తారు. నేనైతే రూపాయి ఖర్చు లేకుండా ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాను. అలాగే మరి మన 12వ వెళ్తే నేను చేసే మంచి కార్యక్రమం కానీ ఎన్నో గొడవలు, ఎన్నో విషయాల్లో కూడా ఎక్కడ కూడా సెటిల్మెంట్ అన్న నా జీవితం లేదు. ఎందుకంటే నేను కట్టా వెంకన్న గారు పేరంపేట గారు వాళ్ళ అబ్బాయిని నేను. ఆయన 1943
జైలుకి వెళ్ళి 1940లో స్వతంత్రం వచ్చి రిలీజ్ అయ్యారు. మా నాన్న సిద్ధాంతాలను నేను ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. మరి మా భవిష్యత్తు కోసం ఆర్టీలో ఉన్నంత మేము సంఘాన్ని డెవలప్మెంట్ కానీ వేళ ఆర్టీలో కమ్యూనిటీ కట్టడం జరిగింది. అందరూ సహకరించారు. అన్ని కులాల అతీతంగా కూడా మాకు అందరూ సహకరించారు. అలాగే మరి ఈ రోజు తెలవగానే మరి మొదటి రోజు రమ్మన్నాను. పాపం ట్రాఫిక్ లో ఆగిపోయాను. అయితే మరి సమీర్ గారు ఆయన ఎంత పనున్నా పైన పేషెంట్లు ఉన్న టైంకి వచ్చాయని కేక్ కటింగ్ రమ్మంటే వెంటనే వచ్చారని ఆయనకు కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో మరి తిరుపతి స్టేట్ డైరెక్టర్ మన దిగుల విజయ్ గారు మరి మీకు ఎన్ని పనులు ఎక్స్పెక్టరీలో మరి అక్కడ వచ్చారు. నేను అడగకుండానే వాళ్ళు అన్ని చేస్తారు. ఇవాళ నేను చెప్తున్నాను. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి దివ్యాంగుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి కృషి చేస్తానని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నావతుల వారి క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు 2024లో భాగంగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంస్థల ఆధ్వర్యంలో క్రీడా పోటీల ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ దివ్యాంగుల సంఘం నాయకులు రమేష్, మద్దాల శ్రీనివాస్, జి సురేష్, అల్లాడి నటరాజ్, ప్రముఖ నేత్ర వైద్యులు యువి రమణరాజు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, అరుణోదయ మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు అరుణాదేవితో పాటు వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సుమారు 300 మంది దివ్యాంగులకు ఆర్యవేశ సంఘం భీమవరం మండల అధ్యక్షులు కంచర్లకొండ, సంత నిరంకారి మండలి సాయి ప్రసాద్ బృందం సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులను సత్కరించారు. మీరు ఎవరు కూడా అంటే ఫిజికల్ గా ఏదైనా అంగవైకల్యం ఉంటే ఉండొచ్చు, కానీ మానసికంగా మాకన్నా ఎక్కువ మీరు అనుకుంటున్నారు. అయితే ఎందుకంటే మీరు ఎవరికి తక్కువ కాదు, అందరితో పాటు సమానంగా మీరు కూడా ఎదగాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఎన్నో రకాలటువంటి కార్యక్రమాలు కానివ్వండి, స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని సమస్యలు అనేది ఉంటాయి. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ఫుల్ బడ్జెట్లో చేయలేకపోవచ్చు ప్రభుత్వ పరంగా. ఎందుకంటే మనకు ఉన్న బడ్జెట్ సమస్యలు కానీ రకరకాలైన సమస్యలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే కొత్తగా రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ మనకి కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే స్టాఫ్ అనేది కూడా కొరత అనేది అన్ని శాఖల్లో ఉంది. ఒక మన ఇది ఎల్కేఎఫ్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా సమస్య అనేది ఉంది. ఎందుకంటే పోస్టులు అనేది ఎక్కడ శాంక్షన్ చేయాలి. ఉన్న పోస్టులను 2 జిల్లాలకు అడ్జస్ట్ చేశారు. అందులో డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. కొత్త జిల్లాలకు ఏంటంటే కింద స్టాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అన్ని శాఖల్లో కూడా ఈ యొక్క ఎంప్లాయీస్ అనేది కొరత కంపెనీ ఉంది. అయినప్పటికీ మీరు కోరిన విధంగా మన రామ్ కుమార్ రెడ్డి అక్కడ పనిచేస్తున్నారు. అదే స్థాయి వ్యక్తి ఇక్కడికి మనకి వచ్చే విధంగా చెల్లిస్తున్నాను. నేను తప్పనిసరిగా కొంతమంది కొంచెం నిరాశ కనిపించినట్టుగా మాట్లాడారు. నిరాశ చెందాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఆ రోజున ఇవాళ మనం ఇలా ఉంటామనే సంగతి వాళ్ళు నేను ఊహించలేదండి. ఎందుకంటే ఇప్పుడు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతూ మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని ఫ్యూచర్ ఇంకా 20 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు ఎంత బాగుందో రాబోయే 4-5 ఏళ్ళలో ఇంకా బాగుంటుంది. అప్పుడు 20 ఏళ్ళు పట్టిన టైం 20 ఏళ్ళు పడుతుంది. భీమవరం ఈ డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో 10వ తారీఖున చాలా ఆనందంగా, ఉత్సాహంగా వివిధ ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. మనకి అనేక సమస్యలు ఉన్నాయి. పింఛన్ దగ్గర నుంచి బ్యాక్లాగ్ ఉద్యోగాల నుంచి, బ్యాక్లాగ్ ఉద్యోగాలే కాదు, మాకు ఖచ్చితంగా రెగ్యులర్ ఉద్యోగాలు కావాలి. ప్రతి 3 లేక 6 మాసాలకు ఒకసారి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశాలు జరగాలి. కానీ సమస్యలు ఎన్నన్నా, అధికారులకు ఎన్ని పనులున్నా సరే దయచేసి నన్ను ఏమి అనుకోవద్దు. ఇప్పటి వరకు ఒక సమావేశం కూడా జరగలేదు. మనం ఇంప్లిమెంటేషన్ యాక్ట్కి తూట్లు పరుస్తున్నామా, మేలు చేస్తున్నామా, మా విభిన్న ప్రతిభావంతులకు ఏమి చేస్తున్నాం, ఒకసారి బిఆర్ఓ గారు దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నా. దివ్యాంగత్వం అంటే వైకల్యం అనేది పాపం వల్ల వచ్చేది కాదు. అలాగే సమాజంలో డిజేబిలిటీ అనేది పాపం వల్ల చేసుకున్న పాపం వల్ల రాదు. డిజేబిలిటీ అనేది అంటే
డిజేబిలిటీ శాశ్వతం కాదు, వైకల్యం శాశ్వతం కాదు, సకలాంగత వికలాంగత శాపం కాదు, సకలాంగత శాశ్వతం కాదు. ఎందుకంటే వయసులో సమాజంలో వయసును బట్టో అనారోగ్యాన్ని బట్టో ఏదో దశలో వైకల్యం తోటి బాధపడేటటువంటి పరిస్థితులు చాలా మందిలో వస్తాయి. కాబట్టి వైకల్యం పట్ల ఈ సమాజం చాలా ఎంపతి తోటి ఉండాలి. ఆర్య వైశ్య భీమవరం మండల ఆర్య వైశ్య కేంద్రం శ్రీ కంచెర్ల కొండ గారు మరి వాళ్ళ భోజనాలు, అలాగే నిరంకారి సేవాదల్ భీమవరం వారు నరసింహరాజు గారు మరి సాయి గారు వీళ్ళంతా కలిసి మరి సుమారు అందరికీ కూడా భోజనాలు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇది మానవత్వంలో చేసే కార్యక్రమంలో మీకు లేక కాదు భోజనం మీరు ఏర్పాటు చేసుకోగలరు. కానీ భీమవరంలో మట్టుకు ఇటువంటి కార్యక్రమం జరుగుతుంటే ప్రతి వాళ్ళు కూడా మేము ఉంది మీకు చేస్తూ ఉంటుంటారు. అలాగే కార్తీక మాసంలో వీళ్ళందరికీ కూడా మేము భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇది ఒక పండుగ చేసుకుంటాం. వచ్చే సంవత్సరం కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జేసీ గారి తరఫున ఏడీ గారు డెఫినెట్ గా సక్సెస్ అవుతాయి. జై హింద్. మనం ఏది అడిగినా సరే మన కలెక్టర్ గారు మనకు చాలా సానుకూలంగా స్పందిస్తారండి. మనం లాస్ట్ స్పోర్ట్స్ లోనే మన మేడం గారిని అడగడం జరిగింది. మనకి సెపరేట్ గా ఆఫీస్ కావాలని అడగడంతో మేడం గారు వెంటనే స్పందిస్తూ మనకి కలెక్టరేట్ లోనే కింద ఒక రూమ్ అలాట్మెంట్ మీకు చేస్తానండి, ఒక 1 వీక్ లో చెప్పండి అని చెప్పడం జరిగిందండి. అట్లాగే పాలసీ మ్యాటర్స్ అని మాకు సంబంధం లేదు అన్నట్టు కాకోకుండా కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మన జిల్లా తరఫున, ఎందుకంటే మన కలెక్టర్ గారు మన కమిషనర్ గా గతంలో పనిచేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా పాలసీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మేడం గారి దగ్గర నుంచి మనం గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయించుకోవచ్చండి. భీమవరం పట్టణం నరసయగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమద్ వ్రత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ లలిత భక్త సమాజం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ లలిత భక్త సమాజం స్థాపించి 24 సంవత్సరాలైందని భక్తులు దాతల సహకారంతో హనుమద్ వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ నాయకురాలు చెరుకువాడ నిర్మల, ఆలయ అర్చకులు సన్నిధి వీరబాబులు తెలియజేశారు. సప్తనది జలాభిషేకం, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ రోజు అత్యంత పర్వదినమైనటువంటి రోజు ఇది. ఈ రోజు హనుమాన్ వ్రత మహోత్సవ కార్యక్రమం మన కొమ్మిదివల్లి రోడ్లో వేయించేస్తున్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈరోజు ఈ సంవత్సరంతో మేము హనుమాన్ లలిత భక్త సమాజం స్థాపించి ఈ రోజుతో 24 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. 2002లో హనుమాన్ లలిత భక్త సమాజం స్థాపించాం. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరంలో స్వామివారికి హనుమత్ అవుతున్నాడు ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఓ సంవత్సరం 1,00,000 తమలపాకులు, అలాగే 1,00,000 రుద్రాక్ష అప్పాలతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం ఆ స్వామికి రామయ్య తండ్రికి ప్రీతికరమైనటువంటిది. భద్రాచలంలో మొట్టమొదటిగా స్వామివారికి నివేదన చేసేటువంటి పువ్వులతో స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఆంజనేయ స్వామికి పువ్వులతో పూజ చేసినటువంటి ఏ ఆలయం కూడా ఎక్కడా కూడా లేదు. ప్రప్రథమంగా మేమే చేస్తున్నాం ఈ సంవత్సరం. అలాగే ఈ రోజు కార్యక్రమం అంతా కూడా మొదటగా విఘ్నేశ్వర పూజ, గోపు పూజ, అలాగే స్వామివారి గ్రామ ప్రదక్షిణం, స్వామివారి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, శిఖరం మీద సప్తనది జలాభిషేకం, మంజసప్త అభిషేకము, తర్వాత స్వామివారి పూజా కార్యక్రమము, ఇవన్నీ కూడా మా హనుమాన్ లలిత భక్త సమాజం, అలాగే మా ఆలయ కమిటీ పెద్దలు అయినటువంటి చెరుకువాడ రంగసాయి, నిర్మల, కొత్తపల్లి శ్రీనివాసరాజు, అలాగే కొత్తపల్లి సత్యనారాయణరాజు, వీరందరి అల్లూరి శివరామకృష్ణ వీరందరి సహాయ సహకారంతో అందరికీ కూడా పేరు పేరున కూడా చెప్పడం ఇందులో ఉండేటువంటిది కార్యక్రమంగా అందరూ కూడా దీంట్లో స్వామివారి కార్యక్రమంలో భాగస్వాములు మనందరం కూడా. ఇది మా నరసాగ్రహారం, మా కొమ్మిదివల్లి రోడ్లో చేస్తున్నటువంటి అత్యున్నత మహిమాన్వితమైనటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా సహాయ సహకారాలు ముఖ్యంగా మా నరసాగ్రహం హనుమాన్ లలిత భక్త సమాజం భక్తులు అందరి సహాయకారంతో జరుగుతుంది. ఈ కార్యక్రమము అంతా కూడా స్వామివారి అనుగ్రహం జరుగుతుంది కనుక అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు హనుమద్వారం సందర్భంగా
పంచామృత అభిషేక స్వామికి నూడెంకి సారు అన్నం చారిస్తా పారాయణ హనుమతి లలిత సువర్ధనామాల గారు నాసారి గారు ప్రజలందరూ కలిసి చేసుకుంటున్నాము. ఇది 10 ఏళ్ళ చేస్తున్నాము. ఈ రోజు విప్పపూతో 108 కేజీలు విప్పపూతో పూజ చేస్తున్నాము. స్వామి ఆశీస్వాదం ఉండాలని కోరుతున్నాము. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం గొప్ప విశేషమని ప్రతిభావంతులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించారని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ యు శ్రీని సుందర్రావు అన్నారు. ఇటీవలే మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పథకాలను సాధించిన భీమవరం మండలం చిన్నమిరం గ్రామంలోని ఇమాన్యుయల్ అనాథాశ్రమ విద్యార్థులు నేతల అశ్విని, దండే ప్రియ, బత్తుల జెస్సీలను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320C ఆధ్వర్యంలో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అడ్వకేట్ శ్రీని సుందర్రావు మాట్లాడుతూ ఈ అనాథాశ్రమం గత 15 ఏళ్లుగా తనకు సుపరిచితమని, ఇందులో చదువుతున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం చాలా సంతోషకరమని, ఒక్క భీమవరానికే కాక రాష్ట్రానికి, దేశానికి వన్నె తెచ్చారని అన్నారు. కరాటేతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి ఎంతో మందికి ఉపయోగపడాలని, రానున్న కాలంలో మరిన్ని పథకాలు సాధించి దేశ కీర్తిని పెంచాలని అన్నారు. ఇమాన్యుయల్ ఆశ్రమ నిర్వాహకులు ఎర్నెస్ట్ పాల్, అధ్యక్షులు బంధన పూర్ణచంద్రరావు, కరాటే శిక్షకులు విజయ భాస్కర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరపున విద్యార్థులను అభినందించడం ఎంతో సంతోషకరమని, అదేవిధంగా నిత్యావసర సరుకులు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అనాథాశ్రమానికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, రగ్గులు, భోజనం ప్లేట్లు, పరుపులు అందజేశారు. మరి ఈరోజు ఈ యొక్క ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్ విజిట్ చేయడం చాలా సంతోషకరం. మరి గత ఒక 15 years బిఫోర్ నుండి ఈ పిల్లల దగ్గర రావడం జరుగుతుంది. ఇమాన్యుయల్ ఈ యొక్క హాస్టల్ పిల్లలందరూ కూడా నాకు సుపరిచితులు. మరి ఈ రోజు ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన దేశానికి, మన భీమవరం కానీ ఒక వన్నె తెచ్చిన పిల్లలుగా ముగ్గురు మరి మలేషియా దేశంకి వెళ్ళి మరి వాళ్ళు ప్రియా గోల్డ్ మెడల్ సాధించింది. మరి అలాగనే జెస్సీ ప్రిన్సీ సిల్వర్ మెడల్, మరి అశ్విని బ్రాంజ్ మెడల్. వీరు ముగ్గురు కూడా ఒక మన భారతదేశానికే ఒక వన్నె తెచ్చిన ముగ్గురు అమ్మాయిలు కనుక నా పేరు శ్రీని సుందర్రావు, నేను హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ స్టేట్లో. మరి అలాగనే లయన్స్ క్లబ్ మరి నేను రీజనల్ చైర్మన్, జోన్ చైర్మన్స్ కు నేను 320Cకి చైర్మన్ గా ఉన్నాను. మరి నేను హైదరాబాద్ నుండి వచ్చి ఈ అమ్మాయిలను సత్కరించాలని నేను లయన్స్ క్లబ్ త్రూ నేను వచ్చాను కనుక ఈరోజు సంతోషం ఏంటంటే త్రూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి ఈ ముగ్గురు అమ్మాయిలను సత్కరించినందుకు మాకు కూడా లయన్స్ క్లబ్ 320C తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇమాన్యుయల్ విద్యార్థులకు అందరికి కూడా భావి భవిష్యత్తులో కరాటేనే కాకుండా మంచి చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి ఎంతో మందికి మీరు ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. హైకోర్టు ప్లేటర్ గారు శ్రీని సుందరరావు గారు ఆధ్వర్యంలో ఈ లయన్స్ క్లబ్ ద్వారా మలేషియా మేయర్ కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో విజేతలైన నా స్టూడెంట్స్ ప్రియా, జెస్సీ ప్రిన్సిపాల్, అశ్విని ఈ ముగ్గురు కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన సందర్భంలో వారు శ్రీని సుందరరావు గారు మమ్మల్ని సత్కరించడానికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ద్వారా మాకు ఇటువంటి గౌరవం మాకు ఇచ్చినందుకు మా ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్ తరఫున, మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రత్యేకంగా హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి మా ఆత్మీయులు, అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ ని దర్శిస్తూ ఎన్నో సార్లు ఇలాగ సపోర్ట్ చేస్తూ మాకు అండగా నిలిచినటువంటి శ్రీని సుందర్రావు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మరి మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో, కరాటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మరి విజేతలుగా నిలిచిన మరి ప్రియా, అశ్విని అలాగే జెస్సీ ఆ ముగ్గురు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించినందుకే మరి లయన్స్ క్లబ్ ద్వారా మంచి సర్టిఫికేట్లు, అప్రిషియేట్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పిల్లలందరూ చాలా ఆనందంగా, సంతోషంగా ఇక్కడ గడపడం జరిగింది. అందుని బట్టి వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే లయన్స్ క్లబ్ వారికి కూడా వందనాలు తెలియజేస్తాను.
అన్నదానంలోనే సంతృప్తి ఉంటుందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి ముదునూరి శివరామరాజులు అన్నారు. శుక్రవారం ఉండి మండలం మహదేవపట్నం శివారు రామచంద్రపురంలోని సన్ రైజ్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానమని అన్నారు. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజును అభినందించారు. క్లబ్ ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజులు మాట్లాడుతూ వయోభారంతో మలిసంధ్యలో గడుపుతున్న వారికి చిన్న ఓదార్పు ఉంటే చాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, పెన్మెత్స జగన్నాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పెన్మెత్స రంగప్రసాద్ రాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, వేగేసిన మహేష్ రాజు, సురేష్ రాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది అన్న విషయం అందరికీ తెలుసు. అంటే ఒక మనిషిని మనం సంతృప్తి పరచాలంటే ఒక్క భోజనం ద్వారానే వారిని సంతృప్తి పరచగలుగుతాం. మన ఉండి లయన్స్ క్లబ్ ద్వారా మనం ఇటువంటి హంగర్ ప్రోగ్రాంలో భాగంగా లేని వాళ్ళకి, పేదలకి, అట్లాగే వృద్ధులకి కూడా అన్న సదుపాయాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈరోజు మహదేవపట్నం గ్రామంలోని సన్ రైజ్ ఫౌండేషన్ వారి వృద్ధుల ఆశ్రమంలో మరి ఈరోజు వారికి భోజన సదుపాయం ఒక పూట కల్పించడం జరిగింది. దీనికి మరి గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు గారు వెలువరు వాస్తవ్యులు మా లయన్ వారి సహకారంతో, ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి సన్ రైజ్ ఫౌండేషన్ వారు కూడా మాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహదేవపట్నం గ్రామంలో ఈరోజు సన్ రైజ్ ఆశ్రమంలో మరి అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాం. దాత సుబ్రహ్మణ్యం రాజు గారికి ముందుగా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లయన్స్ క్లబ్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎవరికి ఏది అవసరమో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది. మరి కేవలం ఈ అన్నదానాలే కాకుండా నిరాశ్రయాలైన నిరుపేదలకు, వృద్ధులకి కూడా చేయూత ఇవ్వటం, అలాగే వివిధ రకాల క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఒక క్యాంపు ఇక్కడ కూడా అవకాశం ఉంటే తప్పనిసరిగా మేము ఏదో ఒక క్యాంపు చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ, మరి లయన్స్ క్లబ్కు చక్కటి చేతి ఇస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున ఈ యొక్క మహదేవపట్నం గ్రామంలో సన్ రైజ్ వృద్ధాశ్రమం ఉనికిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఇదే ఆవరణలో మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఈ యొక్క సంస్థకి వేరు సందర్భాల్లో వేరు దాతల యొక్క సహకారంతో అనేక వస్తువులను కూడా ఈ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు సహకారం అందించారు. ఈ యొక్క ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ యొక్క ఏ విధమైన ఆదరణ లేక నిరాదరణకు గురైనటువంటి ఈ వృద్ధులు నివసించే ఈ ప్రదేశానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకు ఎంతో కృతజ్ఞతాభావంతో, ఆరాధనాభావంతో మేము భావిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన ఆర్థిక సాయం చెక్కులను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బాధితులకు అందజేశారు. 12 మందికి గాను మంజూరైన 14 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. టీడీపీ సభ్యత్వంలో ఉండి నియోజకవర్గం ఇప్పటివరకు జిల్లాలో 2వ స్థానంలో ఉందని, ఖచ్చితంగా టీడీపీ సభ్యత్వంలో రాష్ట్రంలో మొదటి 10 స్థానాల్లో ఉండి నియోజకవర్గం ఉంటుందన్నారు. రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అయిన దాని నిమిత్తం ఎప్పుడూ కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధితులందరికీ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అత్యంత వేగంగా, గతంలో కూడా ఎప్పుడూ ఇవ్వనంత వేగంగా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి చక్కటి పరిపాలనలో అన్నీ కూడా సక్రమంగా అందరికీ సమయానికి ఒక పెన్షన్ కావచ్చు, ఎన్నో చెప్పిన స్కీములన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ రోజు రోజుకి ప్రజలందరికీ కూడా మరింత చేరువై మంచి ప్రభుత్వం అనిపించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఉండి నియోజకవర్గంలో కూడా జిల్లాలో 2వ స్థానంలో సభ్యత్వ నమోదులో ఈ రోజుకి సుమారు ఒక 74,000 చిల్లర అయింది. ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా
మొదటి 10 స్థానాల్లో మనం ఉన్నాం. జిల్లాలో పాలకొల్లు ముందు స్థానంలో ఉంది. పాలకొల్లుకి దగ్గరలో మనం ఉన్నాం. రాష్ట్రంలో ఖచ్చితంగా టాప్ 10లో మన ఉండి నియోజకవర్గం సభ్యత్వ నమోదులో ఉంటుందన్నది నా నమ్మకం. ఆ దిశగానే ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. ఇంకా అందరినీ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా రావాలని మనస్ఫూర్తిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. తెలుగు యువత మండల ఉపాధ్యక్షులు ఆ పార్టీ గ్రామ నాయకుడు కేసన కోటి కేసన సాయి సుందర్ కుమార్ల ఆధ్వర్యంలో ఉండి మార్కెట్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం అన్నసమారాధన నిర్వహించారు. తొలుత ఆలయ నిర్వాహకులు కాగిత మాతయ్యతో కలిసి కేసన కోటి కేసన యాదగిరి తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తన మాతృమూర్తి కేసన బలుసులమ్మ పేరిట ఈ అన్నసమారాధన ఏర్పాటు చేశామని కేసన కోటి కేసన సాయి సుందర్ కుమార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వర్రే పైడియ, వరదరాజు, ఏడిద నెహ్రూ, కొల్లివాసు, దవిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనం ఉండి మండలం ఉండి గ్రామమైన అక్కడ మన ఎంఆర్ ఆఫీస్ వద్దనే ఇలాగ కనకదుర్గమ్మ ఆలయం మన 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ట జరగడం జరిగింది. మన ప్రతి శుక్రవారం మన నెలకే 4 వారాలు రావచ్చు, 5 వారాలు రావచ్చు. ప్రతి శుక్రవారం మన 12 నెలలు కానీ ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నసమారాధన జరుగుతుందండి. ఈ వారం మాకు అవకాశం మన గుడి పెద్దలైన మాతయ్య గారు మన ఇలాగైన పెద్ద అయిన మన ఇలాగ అవకాశం ఇచ్చారండి. మరి ఈరోజు మనం ఏంటంటే ఇది ఇక్కడ ప్రతి వారం ఒక 600-700 మంది భోజనాలు పెట్టి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదో దాతకి ఏదో చేస్తామే తప్పకుండా ఇక్కడ అంతా చేసినంత మాతయ్య గారు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ ఐటెంలో ఇక్కడ బయట నుంచి తెచ్చినవి కాకుండా అండి వాళ్ళ ఇక్కడ వండించి చేసి తినడం మనం పెట్టడం జరుగుతుందండి. మనం ఏంటంటే దాతగా చేయవలసింది ఏంటంటే ఒక ఏదో మన తోచింది అమ్మవారు మనకి ఈ రోజుకి ఇక్కడ మనకి సంకల్పం అయిన ఆవిడ ఇక్కడ కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి శుక్రవారం భోజనాలు జరుగుతున్నాయి. ఒక వారానికి వచ్చి 700 నుంచి 1000 మంది దాకా ప్రతి శుక్రవారం భోజనాలు జరుగుతాయి దాతల సహకారంతో. ఇక్కడ కృష్ణశిల రాతితో అమ్మవారి రాతి గుడికి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు వరకు ప్రజెంట్ జరిగిన నిర్మాణం నేల బేస్మెంట్ ఇది. ఇక్కడి నుంచి బేస్మెంట్ రాయ చెక్కుడు జరుగుతుంది. ప్రకాశం డిస్టిక్ మాటూరు గ్రామంలో చెక్కుడు జరుగుతుంది. ఆ చెక్కిన రాయి ఎట్టుకొచ్చి ఇక్కడ నిర్మిస్తారు. ఇప్పుడు చరిత్రలో ఉండిపోయే విధంగా 1001 సంవత్సరం లైఫ్తో ఈ గుడి మొదలెట్టాం కట్టుబడి 5-6 కోట్ల రూపాయలు వ్యయం జరుగుతుంది దీని మీద. మొత్తం మీద ప్రజలు కూడా మీకు వీలైనంత సహకారం గుడి చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి 44వ వార్షిక శ్రీ హనుమద్వత సప్తరాత్ర మహోత్సవాల సందర్భంగా గ్రామోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు హామీలను అమలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దడానికి దాతలు గ్రామస్తులు సహకరించాలి. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి దివ్యాంగుల న్యాయమైన కోరికల పరిష్కారానికి కృషి చేస్తా పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.